నేను అనేక సార్లు చెప్పా. ఒక భారతీయుడిగా నేను ఎప్పుడు గర్వపడతానంటే, అమెరికా వాడొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, కెనడా వాడొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, యూరప్ వాడొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు కాదు. మన పారిశ్రామికవేత్తలెళ్ళి అమెరికాలో పెట్టుబడి పెట్టారు, కెనడాలో పెట్టుబడి పెట్టారు, ఆస్ట్రేలియాలో పెట్టుబడి పెట్టారన్నప్పుడు గర్వపడతాను. అప్పుడు ఎదుగుదల అన్నటువంటి. గతంలో అయితే ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఇప్పుడు అది మోడీ సర్కార్ ప్రోత్సాహం అందామా? లేకపోతే మనోళ్ళ ఎదుగుదల అందామా? మన వాళ్ళెళ్ళి ఇప్పుడు అంబానీ ఎళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెట్టడం, లేకపోతే మన ఆయుధ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి దాంతో ఫ్రాన్స్‌లో పెట్టుబడులు పెట్టడం, చివరికి ఆళ్ళు పండగ చేసుకున్నటువంటి చూసాం. మన అప్పుడు బైడెను మన గనక ఏది ఆహ్, ఎయిర్ ఇండియా వాళ్ళు విమానాల్ని అమెరికా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, మా దేశంలో ఇంతమందికి ఉపాధి కల్పిస్తబోతుంది భారతదేశం అని చెప్పి చప్పట్లు కొట్టితే, ఇది మన మన స్టేజ్. ఇప్పుడు ఎదిగాం మనం అని సంతోషపడ్డా. ఇప్పుడు అట్లాగే మన అదానీ వెళ్ళి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఏపీ సెజ్ ఉందో, ఏపీఎస్సీజెడ్, ఇది నార్త్ క్వీన్స్‌లాండ్‌లో ఉన్నటువంటి ఎక్స్‌పోర్ట్ టెర్మినల్‌ని, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నార్త్ క్వీన్‌లాండ్స్‌లో ఉన్నటువంటి ఎక్స్‌పోర్ట్ టెర్మినల్‌ని పూర్తి స్థాయిలో ఎక్విజిషన్ చేసింది. అంటే పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంది. డబ్బులంతా కట్టేసేసి. 2030 నాటికి టోటల్‌గా $1 బిలియన్ సముద్ర వ్యాపారం చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. అది ఇప్పుడు నెరవేరబోతోంది. తద్వారా విదేశాలలో పోర్టుల్ని కొంటున్నటువంటి భారతీయుడు అయినటువంటి భారత వ్యాపారవేత్తగా మన అదానీని అభినందించాలి.